అప్పుడు రౌడీలు కత్తులు తుపాకీలు చూపించి అందర్నీ బెదిరిస్తారు, కానీ ఎవ్వర్నీ ఏమీ చేయరు. కానీ నా జానుని మాత్రం తీసుకెళ్ళిపోతారు. అంజు సార్ అడ్డుపడతారు కదా? ఖచ్చితంగా అడ్డుపడతాడు. కాని వాడి తల మీద ఒక పెద్ద బండరాయి పడుతుంది. ఆ తర్వాత అందరూ గప్చిప్పైపోతారు. జానుని మాత్రం రౌడీలు అడవిలోకి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నేను లేచి జాను టీచర్ని కాపాడి తీసుకొస్తానని బస్ దిగి అడవిలోకి వెళ్ళిపోతాను. ఓ గంట తరువాత తిరిగి వస్తాను. 5 నిమిషాల తర్వాత జాను కూడా వస్తుంది. అంతా హ్యాపీ. కానీ జాను నాట్ హ్యాపీ. ఎందుకంటే అడవిలో 5 మంది రౌడీలు, సారీ, నాతో కలిపి 6 మంది అతి కిరాతకంగా, అతి దారుణంగా చెప్పనక్కర్లేదనుకుంటా. జానుకి నేను కాపాడినట్టు తెలుస్తుంది, కానీ నేను కూడా తనని కాటేసినట్టు తెలీదు. కాబట్టి నేను సేఫ్. ఇది నా ప్లాను. ఎలా ఉంది కుమార్? సార్ వద్దు సార్, వద్దు సార్, ఇది భయంకరమైన పాపం సార్. మరి అది నన్ను చెంపదెబ్బ కొట్టడం పాపం కదా? ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే ఈ నా పద్మ వ్యూహం. దీన్నించది తప్పించుకోలేదు. ఈ విషయం ఎవరికైనా చెప్పావో ఎవరికి చెప్పవు కదా? అయ్యో, చెమట్లు వస్తున్నాయేంట్రా? తుడుచుకో. ఏందే వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారా? జయగడ్ మళ్ళీ ఏదైనా టెస్ట్ పాస్ అయ్యాడా ఏందే? మరక్కడున్నది దివ్యగా. ఇక వీళ్ళు పాస్ అవడం తప్ప ఫెయిల్ అవ్వడం ఉండదు. డాడీ, రేపు మేము బస్సులో ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం. ఓ వావ్. మాకు కావాల్సినవన్నీ ఈరోజే సర్దుపెట్టు మమ్మీ. ఎక్స్కర్షన్కి ఎక్కడికి వెళ్తున్నారు బాబు? ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. కావాలంటే మన కార్లోనే ఎటైనా వెళ్దాం. మనం మాత్రమే వెళ్తే పిక్నిక్ అంటారు, తోటి పిల్లలతో కలిసి వెళ్తే ఎక్స్కర్షన్ అంటారు. వెళ్ళని. అది కాదండి, పిల్లల్ని బస్సులో పంపించడం ఏంటి? ఏదైనా ప్రాబ్లం అయితే? ఏ ప్రాబ్లం రాదు. జానకి టీచర్ ఉందిగా, తను చూసుకుంటుంది. తెలియని చెల్లెలంటే ఎంత ప్రేమ వీడికే. అవును శశమ్మ, జానకి టీచరు జైబాబు శ్రేయమ్మల మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఈ చారుకేసి కూడా తెలియని దివ్యపై చాలా నమ్మకం ఉందండి. అయినా కూడా ఎవరినో నమ్మి పిల్లల్ని ఎలా పంపిస్తామండి? పిల్లలకు టీచర్స్ని మించిన సెక్యూరిటీ ఏముంటుంది శశి? పిల్లలకి ఏం కాదు శశమ్మ, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారు. ప్లీజ్ మమ్మీ, ఒప్పుకో. డాడీ ఒప్పుకున్నారు కదా, నువ్వు కూడా ఒప్పుకో మమ్మీ. రేపు పిల్లలు బయటికెళ్తే మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు కదా పౌడరు. అంతేగా, ఈ అభి శశి శారికేశాలు దివ్యని చూస్తారన్న టెన్షనే ఉండదు కదా. మమ్మీ ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఓకే, హ్యాపీ కానీ కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ టైం మేము లేకుండా మీరు మాత్రమే బయటకెళ్తున్నారు. ఓకే మమ్మీ. మన పిల్లలు మాత్రమేనా? మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా శశి, నువ్వేం వరి అవ్వకు. మేం కూడా నో వర్రీ. రేపొక్కరోజు మేము హ్యాపీగా ఉంటాం. జై, రేపు ఎన్నింటికి వెళ్ళాలి? 8 కల్లా స్కూల్లో ఉండాలి డాడీ. శశి, ఈ రోజు వాళ్ళ థింగ్స్ అన్ని సర్దిపెట్టు. సరేనండి. చారుకేశా బాబు,
రేపు పిల్లలకు కావాల్సినవన్నీ ఈ రోజే షాపింగ్ చేసి తీసుకో. అలాగే బాబు. శ్రేయ, ఈరోజు ఎక్కువసేపు మేల్కోకుండా ఎర్లీగా పడుకోండి. రేపు నేను మీ మమ్మీ కలిసి మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాం. ఓకే డాడీ. ఏంటి పౌడ్రు, రేపు అభిసేసి స్కూల్కి వెళ్తారట. మన బతుక్కి మన చేతి లేదే, రేపు కూడా టెన్షన్ పడాలి. వెళ్ళి వద్దని చెప్దామా? రేపు మనం బతకాలంటే ఈ రోజు వద్దని చెప్పాలిగా. ఫాతా శశి, పిల్లలకు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి హోంవర్క్ ఉంటే త్వరగా ఫినిష్ చేయించు. అలాగేనండి. జయశ్రేయ రండి. చార్కే సార్, రేపు మన అపాయింట్మెంట్స్ అన్ని ఫిక్స్ చేయి. అలాగే రేపు మన క్లయింట్స్ తో మీటింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే. ఒరే అభ్యా, ఇప్పుడు పిల్లల్ని ఎక్స్కర్షన్ కి పంపించడం అంత అవసరం అంటావా? వెళ్తే ఏ అంటావేంట్రా? డబ్బున్న పిల్లల మీద ఎందరి కళ్ళో ఉంటాయి. ఏ పాపిష్టి కళ్ళో మన పిల్లల మీద పడితేనో. ఎవరి కళ్ళు పడతాయంటున్నారు? డబ్బు అవసరం ఉన్న వాళ్ళ కళ్ళు పడవచ్చు, పిల్లల్ని ఎత్తకపోవచ్చు. ఈ వయసులో మాకంత టెన్షన్ అవసరం అంటావా? ఏదో కృష్ణారామ అంటూ బ్రతుకుతున్నాం. ఇలా కూడా మమ్మల్ని బ్రతకనివరా? మేం బతుకుండడం ఇష్టం లేకపోతే మీ చేతులతోనే మా గొంతు పిసికి చంపేయండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నారు? రోజు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? జానకి టీచర్ని ట్రాన్స్ఫర్ చేయమని ఎందుకు చెప్పారు? నిజం చెప్పండి, మీరేం దాస్తున్నారు? మేమేం దాయటం లేదురా, దాయటానికి మా దగ్గరే ఉంది. దాచి మాత్రం మేమేం చేస్తామా? మీరెందుకంటే టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడ్డం కాదురా, జాగ్రత్త పడుతున్నాం. పసిపిల్లలు, వాళ్ళకి ఏమన్నా అయితే? పిల్లలకేం కాదు, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వెళ్ళి కృష్ణారామ అనుకోండి. ఏం చేద్దాం పౌడ్రు? అదే అర్థం కావట్లేదే. ఈ రోజంటే ఏదో అలా శశిని మేనేజ్ చేసి దివ్యని చూడకుండా తీసుకొచ్చాము. రే బాబీ నెట్టా మేనేజ్ చేసేదే. రేపు అభి దివ్యం చూడటం ఖాయం పౌడ్రు. వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాడు. మన సగం ఆస్తికి నీళ్లు వదులుకోవాల్సిందే. ఓస నీ అమ్మ కడుపు మాడ, ఆస్తి సంగతి అట్టుంచవే. దివ్యని మనం చూసి కూడా ఇంట్లో చెప్పలేదనే ఆ అభికి తెలిస్తే ఒంట్లో ప్రాణాల మీద ఆశ కూడా వదులుకోవాలి. వాడు నిజంగానే మన గొంతు బిగిసి చంపేస్తాడు. ఏంటి కుమార్ నువ్వు చెప్పేది? అవును మేడం, మీరు మంగమ్మ ఎక్స్కర్షన్కి వెళ్ళకపోవడమే మంచిది. నేను క్లాస్ టీచర్ని, నేను వెళ్ళకపోతే ఎలా కుమార్? పైగా ఎక్స్కర్షన్ కి వస్తానని ప్రిన్సిపల్ సార్ కి మాట కూడా ఇచ్చాను. అంటే మేడం అది మంగమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా మేడం. ఎక్స్కర్షన్కి వెళ్ళిన చోట ఏదైనా జరగడానికి నాకు ఎక్స్కర్షన్ కి వెళ్ళాలనుంది. వద్దు మంగా, మనం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు మమ్మీ? నాకు జ్వరం రావట్లేదు కదా. నేను చెప్పింది విను. నువ్వు చెప్పినవన్నీ వింటున్నాను కదా. ఆడుకోవట్లేదు, గ్రౌండ్ కి కూడా వెళ్ళట్లేదు, ఎప్పుడు కూర్చునే ఉంటాను. ఇంకా ఏం వినాలి? అది కాదు మంగా. పో మమ్మీ, వైజాగ్ లో ఉన్నప్పుడే బాగుండేది. ఇక్కడికి వచ్చాక నన్ను ఎక్కడికి తీసుకెళ్లలేదు. వెళ్తే స్కూలు, లేకపోతే ఇల్లు. ఇలాగే ఉంటే నాకు పెద్ద జ్వరం వస్తుంది, నేను చచ్చిపోతాను. మంగా అలా అనకే. మరి నన్ను ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళు. కావాలంటే నేను అక్కడ ఆడుకోను, ఒక చోట కూర్చుని చదువుకుంటాను. అది కాదు మంగమ్మ, అక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమని. ఏమీ జరగదు, మమ్మీ ఉందిగా. ప్రమాదం అమ్మకేనమ్మా, అందుకే అసలు విషయం చెప్పలేకపోతున్నాను. ఇంకా అంజీ సార్ కూడా ఉన్నాడు. సార్ అంటే నాకే భయం ఉండదు. అది సరే నా ధైర్యం అమ్మా, కానీ
ఆ దుర్మార్గుడు అంజు సార్ని కూడా ఏమైనా చేస్తే? దేవుడా, మంగకు ఏం కాకుండా చూడాలి. కుమార్, సార్ సార్ ఇదిగో డోర్ తీసి ఇవి లోపల పెట్టు. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సార్? వెంటనే వస్తాను. అలాగే సార్. మమ్మీ మనం ఎక్స్కర్షన్ కు వెళ్తున్నాం కదా. దేవుడా, మేడం గారిని నువ్వే కాపాడాలి. స్కూల్ బస్ ఎన్నింటికి బయలుదేరుతుందిరా? 7:30 కన్నా. అంటే ఇక్కడికి వచ్చేసరికి అరగంట టైం పడుతుంది. అవునన్నా, ఇప్పుడు 7 అవుతుంది. ఇంకో గంట సేపు వెయిట్ చేయాలి మనం. ఈలోపు మనం ఏర్పాట్లు చేసుకోవాలి కదా. రేయ్, మొదలు పెట్టండి. అన్నా, ఇంత చిన్నటిల్ మనకు అవసరమా అన్నా? డీలు చిన్నదైనా పేమెంట్ పెద్దదిరా. అదీ కాక వాళ్ళు కిడ్నాప్ చేయమంది చిన్నపిల్లల్ని కాదు, వయస్సులో ఉన్న ఒక ఆడపిల్లని. మనకంత డబ్బిస్తున్నాడంటే వాడికి దానిపై ఎంత మోజుందో, అది ఎంత అందంగా ఉందో. ఆ అందాన్ని మనం కూడా దోచుకొని పంచుకుందాం. డబ్బుకి డబ్బు, సుఖానికి సుఖం. ఏమంటావ్? ఏంట్రా అప్పుడే సిగ్గుపడుతున్నావు? ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే మర్డర్ చేయడం మనకేమన్నా కొత్త ఏంట్రా? దాన్ని చంపి ఈ అడవిలోనే పాతేద్దాం. త్వరగా బస్సు వస్తే బాగుండు. అదిగో సార్, బస్సు వచ్చింది. నమస్తే సార్. నమస్తే. ఏంటో నిన్ను చెప్పిన టైం కన్నా ముందే వచ్చేసావు. ప్రేమరాజ్ సార్ ప్లాన్ అంటే ఇలాగే ఉంటుంది సార్. నువ్వు కూడా వాడు పాపంలో పాలు పంచుకుంటున్నావా? నువ్వు బస్సు వేసుకుని వచ్చేసావు సరే. ఇంతకీ ప్రేమరాజు ఎక్కడా? అదిగో సార్, బైక్ వేసుకొస్తున్నారు. ఏంటయ్యా సోగ్గాళ్ళ తయారొచ్చావు? మనం వెళ్తున్నది ఎక్స్కర్షన్ గా పెళ్లిగా? అఫ్ కోర్స్, నాకు ఎక్స్కర్షన్ అంటే మ్యారేజీ హనీమూన్ తో సమానం సార్. ఏంటి ఇలా అంటున్నాడు? ఏమయ్యా కుమార్, నీకేమైనా అర్థమైందా? కుమార్ కి బాగా అర్థమైంది సార్. కదా కుమార్? ఈ వేళ నీలో చాలా షేడ్స్ ఉన్నాయ్యా. పూల రంగులాగా డ్రెస్సు, చేతికి మల్లెపూలు. ఒక్క మాటలో చెప్పాలంటే శోభనం పెళ్లి కొడుకులా ఉన్నావయ్యా. ఊరుకోండి సార్, రోజు వేసుకునే ప్యాంటు షర్టు బోర్ కొట్టి పంచే చొక్కా వేసుకొచ్చాను. ఇక ఈ మల్లెపూలు నాకు కాదు సార్, బస్ కి. ఓహో. గోవిందం సార్, వెళ్ళివి స్టీరింగ్ దగ్గర పెట్టమ్మా. తీసుకో. ఓకే సార్. అంతేనా? ఇంకా నువ్వు భక్తి మార్గం వదిలేసి రక్తి మార్గం పట్టావేమో అనుకున్నాను. రక్తి తర్వాతే భక్తి ముక్తి సార్. కదా కుమార్? అంతేలే అంతేలే. కామి గాని వాడు మోక్ష గామి కాలేడు అన్నట్టు. అంతేలే అంతేలే. కానివ్వండి కానివ్వండి. చూసావా కుమార్, ప్రిన్సిపల్ సార్ కూడా నా ప్లాన్ కి పచ్చజెండా ఊపేశారు. ఎక్కడ్రా నా జాను? మనం వెళ్తుంది ఎక్స్కర్షన్ కు కదా మమ్మీ. మెడిసిన్స్ ఎందుకు? ఎక్స్కర్షన్ కి వెళ్తే టాబ్లెట్ వేసుకోవా? బయటకు వెళ్ళినప్పుడు కూడా మందులు వేసుకోవాలా? వేసుకోవాలి. డాక్టర్ చెప్పిన కోర్సు కంప్లీట్ చేయాలి. నా ఫ్రెండ్స్ చూస్తే ఆట పట్టిస్తాను మమ్మీ. నీ హెల్త్ ఇంపార్టెంట్ మంగా. బస్లో అల్లరి చేయకూడదు. నేను చెప్పిన చోటే కదలకుండా కూర్చోవాలి. అటు ఇటు తిరగకూడదు. నాతో చెప్పకుండా బస్ దిగకూడదు. అప్పుడే స్టార్ట్ చేసావా? ముఖ్యంగా
ఆ పీఈటీ సార్తో ఎక్కువ మాట్లాడద్దు. నువ్వు ఇంట్లో మమ్మీ అయితే అంజీ సారు స్కూల్లో మా పీటీ మాస్టరు. ఆయన ఏం చెప్పినా నేను వినాలి. నేను చెప్పిందే వినాలి. పో మమ్మీ, ఇలా అయితే నేను రాను. నేనొస్తుందే నీకోసం. నువ్వు నా మాట వినవా? నీ మాట వింటాను, పీటీ సార్ మాట వింటాను. ఇంతకీ సార్ రెడీ అయ్యారో లేదో? స్వామి, ఈ ప్రయాణంలో మంగకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత నీదే. ప్రతి క్షణం నువ్వే తన వెంట ఉండి కాపాడు తండ్రి. ఏంటే మీ పీఈటీ సార్ అంత పెద్ద బ్యాగ్ బయట పెట్టారు? ఎక్స్కర్షన్కి రావట్లేదా? ఏమో మమ్మీ. ఆ మాట ఏదో అడుగు. నేనెందుకు అడగాలి? నువ్వే అడుగు. లగేజ్ అంతా సర్దుకుని వైజాగ్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటా. సార్, ఏంటి బంగారం? ఆ పెద్ద బ్యాగ్ ఎందుకు సార్? అందులో ఏముంది? ఇది నువ్వు అడుగుతున్నావా లేక ఇంకెవరైనా అడగమన్నారా? ఏయ్, అతని బ్యాగ్లో ఏముంటే నీకెందుకే? నీకు అవసరమా? నువ్వే కదా అడగమన్నావు. మీరు ఎక్స్కర్షన్ కి రావట్లేదా సార్? వస్తున్నాను బంగారం, మీరు కూడా త్వరగా వచ్చేయండి. అలాగే సార్. ఎందుకే తన ముందు నన్ను ఇరికించావు? ఎప్పుడు సార్ ఇరుక్కోవాలా? అప్పుడప్పుడు నువ్వు కూడా ఇరుక్కోవాలి. నిన్ను పద. శశి, జై, శ్రేయ త్వరగా రండి, బస్ బయలుదేరే టైం అవుతుంది. వస్తున్నామండి. ఏమండి, వాళ్ళు బయలుదేరుతున్నారు. లగేజ్ అంతా కారులో పెట్టాను బాబు. మీతో నేను కూడా స్కూల్కి వస్తున్నాను. జానకి టీచర్కి పిల్లల గురించి జాగ్రత్తలు చెబుదాం. ఏమండి, వీళ్ళు దివ్యని కలుస్తారంట. ఏమైంది బాబు? ఏమో తెలియదు చారుకేశా. జానకి టీచర్ పేరు విన్నా, ప్రస్తావన వచ్చినా నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. అవును మరి, ఆ టీచర్ ఏదో మీకు చెల్లెలైనట్టు తన కోసం మీ గుండె కొట్టుకుంటుంది, మీకు ఫీలింగ్ వస్తుంది. శశి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో పౌడరు? అదేం లేదు శశమ్మ. అభిబాబు దివ్యమ్మ చిన్నగా ఉన్నప్పుడు మంగా మేడం గారి పేరు జానకీదేవి కదా, అందుకే ఆ పేరు వింటే అభిబాబుకి ఆ ఫీలింగ్ వస్తుంది. అవును, టీచర్ పేరేమో జానకి, తన కూతురు పేరేమో మంగ తయారు. ఇక అమ్మ చెల్లి అన్న ఫీలింగ్ రాకుండా ఎలా ఉంటుంది? అందుకే వాళ్ళని పదే పదే చూడాలనిపిస్తోంది. అక్కడికే వెళ్తున్నాం కదా, తనవి తీరా చూడండి. ఈ రోజు ఏదో ఘోరం జరిగిపోయేలా ఉంది పౌడరు. ఆలస్యం అవుతుంది, బయలుదేరదామా బాబు? పదండి. రండి. మీరు ఇంట్లోనే ఉండండి, ఎటు వెళ్ళకండి. పదండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, రా పౌడరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు పౌడరు. కారు ఎక్కారు పౌడరు. అయ్యో, వెళ్ళిపోయారు. పౌడరు, 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 ఉన్నావా పోయావా పౌడరు? పౌడరు పోలేదే, ఉన్నాను. మరి మాట్లాడి చావే. మాట్లాడితేనే సత్తావు. వాళ్ళని ఆపకుండా నువ్వు మెదలకుండా ఉన్నావేంటి? ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేస్తావే? ఏం చేయమంటావు? వెళ్ళే వాళ్ళని ఎలా ఆపగలమో? ఆల్రెడీ మనపై అభిగాడికి శశికి డౌట్ వచ్చేసిందే, చోరు కేసేగాడికి డౌటే. ఈ టైంలో మనం ఏం చేసినా మన పోయి మనమే తవ్వుకున్నట్టు, అందుకే కాముగా ఉన్నా. మరి అభ్యస్ చేసి చారు కేసులు దివ్యను చూస్తే? చూస్తారే, చూడకుండా ఎట్టుంటారు. ఈ రోజు అన్నా చెల్లెలు కలవటం ఖాయం.
వాళ్ళు కలవకుండా ఆ దేవుడు కూడా ఆపలేడే. వాయమ్మో. వెళ్ళండి. కమాన్ కమాన్ గెట్ ఇన్. సార్ పిల్లలు జాగ్రత్త. ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా, జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తా. ఓకే సార్. ఏమయ్యా కుమార్ సార్ ఎక్కడ ఈ ఆంజనేయులు? సార్ అదిగో వస్తున్నారు సార్.